విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కన్యా రాశి వారికి 1 ఫిబ్రవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం లోపల కన్యా రాశి వారికి ఏదైనా బ్యాడ్ ఫేస్ నడుస్తుందా అంటే ఒక విషయం తెలుసుకోండి. మామూలుగా లాస్ట్ ఒక సంక్రాంతి వరకు కనుక చూసుకున్నైతే కన్యా రాశి వారు కొన్ని ఇబ్బందులు అయితే చూడడం జరిగింది. కానీ ఇప్పుడు కనుక మీరు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మీకోసం పర్వాలేదు, బాగానే ఉండబోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీ షష్ఠ స్థానంలో ఉన్న రాహు వెంట బుధుడు అలాగే శుక్రుడు గోచరం జరగబోతుంది. బుధుడు అలాగే శుక్రుడు గోచరం అయితే రాబోయే రోజులు ఉండబోతుంది. ఇది ఒక విషయం మీరు తెలుసుకోండి. సప్తమ స్థానంలో శని అలాగే పంచమ స్థానం లోపల సూర్యుడు అలాగే ఈ కుజుడు ఉండడం వల్ల అగ్ని భండారం ఎప్పుడైనా చూసారా? అగ్ని భండారం ఆ ప్రకారంగా మనస్సు లోపల అగ్నికి సంబంధించిన భండారం ఆ రకంగా పెరిగింది. అంటే నేను స్టార్టింగ్ నొక్కడం కారణం ఏంటంటే ఒక విషయం తెలుసుకోండి. ప్రతిసారి ఏదో కొత్త చెప్పాలని కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అది కొద్దిగా రియాలిటీ వచ్చుద్దని చెప్పడం జరుగుతుంది. పంచమ స్థానంలో ఉన్న కుజుడు అలాగే సూర్యగోచరం ఏదైతే ఉందో ఇది కొద్దిగా మీకు ఒత్తిడి చాలా తెచ్చుద్ది. అంటే మీ బుద్ధి సరిగ్గా పనిచేయదు. కోపం లోపల కావచ్చు, ఆవేశంలో కావచ్చు, ఏవైనా డిసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉండబోతుంది. అని ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా ఆలోచించి ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీ అష్టమాధిపతి కనుక గమనించినట్లయితే కుజుడు అవుతాడు. అది పంచమ స్థానం లోపల ఉచ్చ స్థానం పొంది ఉన్నాడు. ఎవరైతే ఆధ్యాత్మిక పరంగా ఉన్నారో, ఎవరైతే సాధకులు ఉపాసకులు ఉన్నారో వాళ్ళకి అంత ఇబ్బంది కలగదు, వాళ్ళకి కొద్దిగా బాగానే ఉంటుంది. కానీ మామూలుగా భౌతిక జీవితం లోపల ఎవరైతే ఉంటున్నారో ఇది కొద్దిగా వాళ్ళకి ఏంటంటే మానసికంగా ఒత్తిడి అయితే పెంచుతూ ఉంటుంటుంది. అందులో ఇప్పుడు కనుక గమనించినట్లయితే మీ రాశాధిపతి అలాగే మీ ధనాధిపతి శుక్రుడు అలాగే బుధుడు రాహు షష్ఠ స్థానంలో గోచరం అయితే నడుస్తుంది. పైగా ఇది పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల రాబోయే రోజుల్లో కొన్ని అప్పులు జరుగుతాయి. రెండో విషయం ఏంటంటే సెకండ్ లార్డ్ 6th హౌస్లో ఉండడం వల్ల ఏదైనా ల్యాండ్ సేల్ చేద్దామని ప్రయత్నం కనుక నడుస్తున్నట్లయితే అటుపక్క నుంచి సహకారం అయితే మీకు దక్కబోతుంది. కానీ ఎలాంటి విషయాల లోపల ల్యాండ్ సేల్ కావచ్చు, కొనేటప్పుడు కావచ్చు, చూసుకొని చేయండి. చూసుకొని ఎందుకని చెప్తున్నా అంటే కొన్నిసార్లు ఏమో తెలుసా, అతి తొందరపాటు వల్ల, అతి అవసరం వల్ల మనం కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటుంటాం. అవి అవుతుంటాయి కొన్నిసార్లు. మామూలుగా మీతో కాదు, ప్రతి ఒక్క వ్యక్తులతో ఇవి నిరంతరంగా జరుగుతూ ఉంటుంటాయి. కానీ తెలిసి కూడా తప్పు చేయకూడదు. అది కొద్దిగా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. సప్తమ స్థానంలో శనిదేవుడు మీకు ఏదైనా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాడా అంటే ఈ సప్తమ స్థానంలో శనిదేవుడు మీకు కొన్ని విషయాల లోపల రిజల్ట్స్ పాజిటివ్ ఇవ్వగలుగుతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడ పంచమ స్థానం లోపల పంచమాధిపతి, సప్తమ స్థానంలో సప్తమాధిపతి, పైగా చూసుకున్నట్లయితే దశమ స్థానంలో ఉండడం వల్ల ఇవి మీకు కొన్ని విషయాల లోపల ఓకే పర్వాలేదు. కానీ ఎవరిదైతే బిజినెస్ నడుస్తుందో, ఎవరిదైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ విషయాల లోపల కొన్ని సడన్లీ చేంజెస్ కాబోతున్నాయి రాబోయే రోజులు. ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి. ఈ దేవగురు బృహస్పతి, రాహు, శుక్రుడు, బుధుడు ఈ వీళ్ళ గ్రహ గోచరం నవమ పంచమ యోగం ఉండబోతుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించిన ఎవరు కూడా ఏ పని చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకి ఆ విషయాల లోపల సహకార్యం అయితే తప్పకుండా దక్కి తీరుతుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ దేవగురు బృహస్పతి అలాగే శుక్రుడు కాంబినేషన్ ఉండడం వల్ల ఫైనాన్సర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ సమయకాలం లోపల బాగుంది. రావాల్సిన ఏదైనా డబ్బు ఉన్నట్లయితే అటుపక్క నుంచి మీకు కొద్దిగా సహకార్యం అయితే దక్కబోతుంది. ఇచ్చే వాళ్ళు కొద్దిగా మీరు కొద్దిగా బలవంతం చేయాలి. అంత ఈజీగా ఏది రాదు, కొద్దిగా మీరు బలవంతం చేస్తే వచ్చుతాయి. కానీ ఈ టైం లోపల ఎవరికైనా పూర్వం ముందుగానే జాబ్ లేకున్నట్లయితే క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి
సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. అయితే వాళ్ళు కనుక జాబ్ కోసం ప్రయత్నం చేసినా కూడా ఈ ఇబ్బంది లేదు. జాబ్ కోసం ప్రయత్నం చేయండి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది చేసేటప్పుడు ఎలా ఒక విషయం తెలుసుకోండి, ఒక్క కంపెనీ మీద డిపెండ్ అయి ఉండకండి. ఒక 10 కంపెనీల పైన మీరు ట్రై చేయండి. అండ్ రెండో విషయం ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీలో వ్యక్తిగత వికాసం తప్పకుండా జరగాలి. వ్యక్తిగత వికాసం లేకుండా అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు అలాగే ఉండి మీరు ముందుకు వెళ్ళాలనుకున్నట్లయితే అస్సలు చెల్లదు. కొద్దిగా మీలో కొద్ది మార్పులు తప్పకుండా జరగాల్సిందే. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే హెల్త్ లోపల కొన్ని సడన్లీ చేంజెస్ అవుతాయి. ఎవరికైతే ప్రత్యేకంగా బీపీ ఉందో, ఎవరికైతే అలాగే షుగర్ ఉందో వాళ్ళకి కొద్దిగా రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా వాకింగ్ ఎక్కువ చేయండి, కొద్దిగా యోగా ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి, కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకోండి, వాటర్ కొద్దిగా ఎక్కువ తాగడానికి ప్రయత్నించండి. అని తులసి ప్రతిరోజు ఒక ఆకు తినండి, ప్రతిరోజు ఒక తులసి ఆకు తినండి. ఇది మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ హెల్త్ లోపల ఎవరికైతే పూర్వం ముందుగానే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఎలాంటి మీ మనసు విషయాల్ని ఒప్పుకోదో అలాంటి విషయాల్ని అస్సలు మీరు వినకండి, చూడకండి. కొన్నిసార్లు ఏంటంటే అది తప్పనిసరిగా మన కళ్ళ ముందు కనపడుతుంటుంది, దాని ఆప్షన్ లేకపోవడం వల్ల. కానీ గుండె గట్టిగా ఉన్నట్లయితేనే ఏదైనా వినడానికి ప్రయత్నించండి, లేకపోతే అంత వద్దు, దాన్ని అలాగే వదిలేండి, బాగుంటారు. మీ ఇంట్లో కన్యరాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మీరు ఏదైనా హార్మ్ఫుల్ కండిషన్స్ నుంచి దూరంగా పెట్టడానికి ప్రయత్నించండి. జాబ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం లోపల జాబ్ లోపల శాలరీ పెరిగే అవకాశం అయితే ఉన్నది. జాబ్ లోపల శాలరీ పెరిగే అవకాశం అయితే ఉన్నది. ఎవరైతే ముందు నుంచి చేస్తున్నారో ప్రయత్నం నడుస్తుంది, శాలరీ ఇంక్రిమెంట్ కోసం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఏ ప్రకారం కావచ్చు, నడుస్తున్నట్లయితే అదైతే మీకు కొద్దిగా హెల్ప్ఫుల్ అయితే ఉండబోతుంది. ఇంకో విషయం కనుక గమనించినట్లయితే ఈ రాహు, మర్క్యూరీ అలాగే శుక్రుడు ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. మీరు చేసే పని చోటు ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. ఆడవాళ్ళ జోలికి వెళ్ళినట్లయితే కొన్ని మీరు అనుకుని అన్ని విరుద్ధంగానే అవుతాయి. ఇది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే కొన్ని అప్పులు జరుగుతాయి, ఎందుకంటే మీరు డైరెక్ట్ ఆస్పెక్ట్ మీ 12th హౌస్ పైన ఉండబోతుంది, డైరెక్ట్ 12th హౌస్ పైన ఉండబోతుంది. అండ్ 12th తర్వాత 5th హౌస్ ఉండడం వల్ల ప్రేమ జీవితానికి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించిన కావచ్చు, లేకపోతే మీ భౌతిక జీవితం లోపల ఆనందం కోసం కావచ్చు డబ్బు ఖర్చులు చేస్తున్నట్లయితే అది పర్వాలేదు, తప్పరే. ఎందుకంటే అవసరం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఖర్చు చేస్తాడు. కానీ ఎంత తక్కువ అవుతుందో దానికోసం ప్రయత్నం చేయడానికి మీరు ప్రయత్నించండి. అని బిజినెస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే బిజినెస్ మ్యాన్స్ వరకు ప్రెసెంట్ ఈ టైం అయితే ఓకే, పర్వాలేదు, బాగుంటుంది. సప్తమాధిపతి దశమ స్థానంలో, దశమాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఇది అంత అనుకూలంగా లేకపోవడం వల్ల ఎవరైతే సర్వీస్కి సంబంధించి బిజినెస్ ఉందో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సర్వీస్కి సంబంధించిన ఎవరైతే బిజినెస్ ఉందో ఇది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ప్రత్యేకంగా హోమ్ మేకర్స్ ఉన్నారో, అంటే ఇంట్లో వస్తువులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన సర్వీస్ కనుక మీద ఉన్నట్లయితే, కంపెనీ ఉన్నట్లయితే మీకు ఈ నెల ఈ 15 రోజులు మీకు చాలా గ్రోత్ అయితే మీకోసం ఉండబోతుంది. సర్వీస్ అయితే బాగుంటాయి, కానీ సేల్స్ మేనేజ్మెంట్ లోపల కనుక చూసుకోవాలైతే సేల్స్ లోపల కూడా మీకు ఈసారి లాస్ట్ మంత్ కన్నా ఈసారి మంత్ లోపల సేల్స్ కొద్దిగా మంచిగానే జరుగుతాయి. వెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే వెల్త్ పరంగా మీకోసం పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీ ఏకాదశాధిపతి మీకు కనుక చూసుకున్నట్లయితే మీ ఏకాదశాధిపతి మీకు చంద్రుడు అవుతాడు, మీ తృతీయాధిపతి కుజుడు అవుతాడు. పంచమాధిపతి లోపల, పంచమ భావం లోపల తృతీయాధిపతి అలాగే అష్టమాధిపతి ఉండడం వల్ల వీళ్ళ ఇద్దరు ఆస్పెక్ట్ 11th హౌస్ పై ఉండడం వల్ల డబ్బు వచ్చుద్ది.
100% డబ్బు వచ్చుద్ది. మీకు అదే చెప్పాను. బలవంతంగా చేయండి. ఏ పని చేసినా బలవంతంగా చేయండి. గట్టిగా చేయండి. డబ్బు వచ్చుద్ది. మీరు దాన్ని అలాగే మెల్లగా వదిలేసినట్లయితే మీలో ఎమోషనల్, మీలో అమాయకత్వం గనుక ఇంకా అలాగే పెట్టుకొని ఉన్నట్లయితే అది మీకు అంత సరిగ్గా వర్తించదండి. కానీ మీకు రావాల్సినదని డబ్బు లోపల ఇది ఉండండి. ఇంకో విషయం ఏంటంటే ఖర్చుల లోపల నియంత్రణ చాలా అవసరం. అని ఒక చిన్న మాట చెప్తే అర్థం చేసుకోండి. 12th హౌస్ లోపల కేతు ఉండడం వల్ల మీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అన్నీ సడన్లీ అవుతాయి. కానీ కొన్ని విషయాల లోపల మంచి చోటే అవుతాయి. ఇది కూడా తెలుసుకోండి. కెరియర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా పర్వాలేదు. బాగానే ఉండబోతుంది. దశమ స్థానంలో జూపిటర్ అలాగే షష్ఠ స్థానంలో రాహు, శుక్రుడు, బుధుడి పైన దృష్టి సంబంధం ఉండడం వల్ల కెరియర్ లోపల ప్రస్తుత ఈ సమయకాలం అయితే మీకోసం బాగానే ఉండబోతుంది. కేవలం ఒక విషయం తెలుసుకోండి. ఎవరైనా చెప్పిన మాటలు వినడానికి ప్రయత్నించండి. ఎవరైనా మీకు ఏదైనా సలహా ఇచ్చినట్లయితే ఆ మాట వినండి. కానీ ఈ సమయం లోపల ఎలాంటి జాబ్ చేంజ్ చేయాలి, ఎలాంటి దాని జోలికి అస్సలు మీరు వెళ్ళకండి. ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ లోపల కొద్దిగా సమ్ పర్సన్స్ వల్ల లేకపోతే మీ వల్ల కావచ్చు ఫ్యామిలీ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడం రీజన్స్ ఏంటంటే ఒకటి మాంగళిక కృత్యము, రెండోది వెల్త్, డబ్బు. అలాగే మంగళిక కృత్యం అంటే శుభకార్యం ఇంట్లో జరగలేకపోవడం కావచ్చు. అందరి ఇంట్లో మంచి జరుగుతుంది, మా ఎందుకు ఇంట్లో ఇలా అవుతుంది. లేకపోయినట్లయితే మేము అన్ని బాగానే చేస్తున్నాం కానీ బయట వాళ్ళు ఎందుకు మా పట్ల ఇలా ఆలోచించున్నారు, దీనికి సంబంధించి కొద్దిగా మానసికంగా ఒత్తిడి అయితే మీకు తప్పకుండా ఉంటుంది. కానీ కోపం అయితే మీకు ఇది ఉంటుంది. మీకు 23rd ఫిబ్రవరి వరకు కోపం అయితే చాలా భయంకరంగా అయితే ఉండబోతుంది. అది మీరు దానికోసం డైలీ ప్రాణాయామం అయితే మీరు తప్పకుండా చేయాల్సిందే. సూర్య నమస్కారాలు మీరు తప్పకుండా ప్రతిరోజు చేయండి. పరిహారాలు ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో వెళ్ళండి, ప్లేలిస్ట్ లోపల చూడండి. 2026 పరిహారాలు చెప్పడం జరిగింది. అందులో మీకు సంబంధించిన రాసి ఉంది. అవి పరిహారాలు ఒక సంవత్సరం చేయండి. అది తప్పకుండా మిమ్మల్ని కాపాడి తీరుతాయి. ఏమైనా ప్రశ్నలు కనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా మీరు అడగడానికి ప్రయత్నించండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. శ్రీమాత్రే నమః.